రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఏదో జరిగింది. బయటకు ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఎవరూ సహాయం కోసం అరవలేదు. కానీ కొన్ని గంటల తర్వాత అదే ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు చూసింది మాత్రం ఊహించని దృశ్యం. నేలపై చిందరవందరగా రక్తపు మరకలు, మధ్యలో కదలికలేని ఓ శరీరం, గదిలో ఇంకా ఆరని ఉద్రిక్తత. ఆ ఘటనతో కథ ముగిసిందనుకునే లోపే నగరానికి మరో చివర రైలు పట్టాలపై కనిపించిన శవం కేసును మరింత భయంకరంగా మార్చింది. ఒకే రోజు 2 మృతదేహాలు, కానీ వాటి మధ్య ఉన్న సంబంధమే ఇప్పుడు దర్యాప్తులో అతిపెద్ద మిస్టరీగా మారింది. ఆ ఇంట్లో చివరిసారి ఏం జరిగింది? ఆ కొన్ని గంటల్లో పరిస్థితులు ఎలా మారాయి? ప్రేమగా మొదలైన బంధం ఎందుకు రక్తంతో ముగిసింది? లెట్స్ వాచ్. ప్రేమ ఇద్దరిని దగ్గర చేస్తుంది. అదే ప్రేమ కొన్ని సందర్భాల్లో ఇద్దరిని శాశ్వతంగా దూరం కూడా చేస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయం కేవలం 3 రోజుల్లోనే రక్తపు మడుగులో ముగిసిపోయింది. ఒకే ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఇద్దరిలో ఒకరు కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోతే మరొకరు కొన్ని గంటల వ్యవధిలోనే రైలు పట్టాలపై శవంగా కనిపించారు. ఇది సాధారణ హత్య, ఆవేశంతో జరిగిన నేరమా, లేక ముందే ఊహించని పరిస్థితిలో ఇద్దరి జీవితాలను విషాదాంతానికి నెట్టేశాయా? ఇప్పటికీ ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానం లేదు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో ఆధారం కొత్త అనుమానాలకు తావిస్తోంది. దేశంలో ఉద్యోగాల కోసం, కలల కోసం, స్వతంత్ర జీవితాల కోసం పెద్ద నగరాలకు వచ్చే యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ కలిసి కొత్త జీవన శైలికి దారి తీస్తున్నాయి. అలాంటి జీవితంలో సహజీవనం కూడా చాలా మందికి ఒక ఎంపికగా మారింది. అయితే కలిసి జీవించడం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఇద్దరి మధ్య నమ్మకం, పరస్పర గౌరవం, భావోద్వేగ పరిపక్వత కూడా అంతే అవసరం. అవి లేకపోతే చిన్న విభేదాలే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. గురుగ్రామ్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువతి, ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడు ఉద్యోగం వారిని ఒకే నగరానికి తీసుకొచ్చింది. పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొత్తగా అద్దెకు తీసుకున్న ఫ్లాట్లో కొత్త జీవితం ప్రారంభించారు. కొత్త ఇంట్లో కొత్త కలలు కనాల్సిన రోజుల్లో ఆ ఇంటి గొడవలే రక్తపు మరకలకు సాక్ష్యాలయ్యాయి. బయటి వారికి సాధారణంగా కనిపించిన ఆ ఇల్లు కొన్ని గంటల్లోనే క్రైమ్ సీన్గా మారిపోయింది. ఒకరోజు ఫోన్ కాల్ ఎత్తకపోవడం ఆ కథలో మొదటి అనుమానంగా మారింది. ఇంటి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దూరంలో ఉన్న వాళ్లకేదో తప్పు జరిగిందనే భావన కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి తలుపులు మూసి ఉన్నాయి. బలవంతంగా లోపలికెళ్లిన వారికి ఎదురైన దృశ్యం ఒక్కసారిగా కేసు తీవ్రతను మార్చేసింది. నేలపై రక్తపు మడుగులో యువతి మృతదేహం కనిపించింది. శరీరంపై కత్తిపోట్ల ఆనవాళ్లు కనిపించడంతో ఇది సహజ మరణం కాదని స్పష్టమైంది. క్రైమ్ సీన్లో ప్రతి కేసులో మౌనంగా మాట్లాడే సాక్షి, వస్తువుల స్థానాలు, రక్తపు మరకలు, పోరాటం జరిగిన ఆనవాళ్లు, ప్రతి చిన్న విషయం దర్యాప్తును ముందుకు నడిపిస్తుంది. ఈ కేసులో కూడా ఫోరెన్సిక్స్ నిపుణులు ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలించారు. వేలి ముద్రలు, DNA నమూనాలు, డిజిటల్ పరికరాలు వంటి ఆధారాలు సేకరించారు. దర్యాప్తు మొదటి దశలోనే పోలీసులు యువతి చివరిసారిగా ఎవరిని కలిసిందన్న కోణంపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలు, అపార్ట్మెంట్లోకి వచ్చిన వారి వివరాలు, మొబైల్ లొకేషన్, ఒక్కో ఆధారాన్ని జత చేస్తూ ముందుకెళ్లారు. అప్పుడు దర్యాప్తు దృష్టి ఆమెతో కలిసి జీవిస్తున్న యువకుడిపై పడింది. ఘటనకు ముందతడు ఫ్లాట్కొచ్చినట్లు గుర్తించారు. కానీ అప్పటికే అతడు కనిపించకుండా పోయాడు. దీంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు అతడి కోసం గాలింపు చేయబడుతుండగా మరో సమాచారం కేసును పూర్తిగా మలుపు తిప్పింది. నగర శివారులోని రైల్వే ట్రాక్పై 2 ముక్కలైన ఓ యువకుడి మృతదేహం కనిపించింది. మొదట అది సాధారణ రైలు ప్రమాదమో అనిపించినా అక్కడ లభించిన మొబైల్ ఫోన్ మొత్తం కథను మార్చేసింది. ఆ ఫోన్ ఆధారంగా మృతుడు అదే యువకుడని పోలీసులు గుర్తించారు. దీంతో ఒకే రోజులో 2 ప్రాణాలు పోయిన ఈ ఘటన హత్య తర్వాత ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు సాగడం ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే.
అసలు ఘర్షణ ఎందుకు జరిగింది? ఇద్దరి మధ్య మాటామాట పెరిగిందా? ఎలాంటి అపార్థం చోటు చేసుకుంది? భావోద్వేగ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసగా మారిందా? లేక ముందుగానే ఏదైనా విభేదం కొనసాగుతుందా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో డిజిటల్ ఆధారాల ప్రాధాన్యం చాలా ఎక్కువ. మొబైల్ ఫోన్లలో చాట్లు, కాల్ వివరాలు, వాయిస్ మెసేజ్లు, ఫోటోలు, లొకేషన్ హిస్టరీ ఇవన్నీ ఒక మనిషిని చివరి గంటల్లో ఏం జరిగిందో చెప్పగలవు. అందుకే అధికారులు ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని సాంకేతిక విశ్లేషణ ప్రారంభించారు. చివరిసారి ఎవరితో మాట్లాడారు, ఎలాంటి సందేశాలు పంపుకున్నారు, ఏవైనా బెదిరింపులున్నాయా లేక భావోద్వేగ చర్చలు జరిగాయా అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది. గాయాల స్వభావం, దాడి జరిగిన సమయం, ప్రతిఘటన జరిగిన ఆనవాళ్లు, మరణానికి దారితీసిన అసలు కారణం ఇవన్నీ వైద్య నివేదిక ద్వారా మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో యువకుడి మరణం నిజంగా ఆత్మహత్యనా లేక మరేదైనా కోణం ఉందా అనే అంశాలపై కూడా రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రేమ బంధంలోకి అడుగుపెట్టే ముందు మనసులు ఎంత దగ్గరవుతాయో సమస్యలొచ్చినప్పుడు అంతే ప్రశాంతంగా మాట్లాడుకునే సామర్థ్యం కూడా అవసరం. భావోద్వేగాలు నియంత్రించలేకపోతే కొన్ని నిమిషాల ఆవేశం జీవితాలను శాశ్వతంగా నాశనం చేసే ప్రమాదం ఉంది. విభేదాలు ప్రతి సంబంధంలో సహజం, కానీ వాటికి హింస ఎప్పటికీ పరిష్కారం కాదు. గురుగ్రామ్లో జరిగిన ఈ విషాద ఘటన వెనుక అసలు నిజం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతి ఆధారం ఓ కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రతి ప్రశ్న వెనుక ఓ సమాధానం దాగి ఉంది. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేస్ మిస్టరీగానే కొనసాగనుంది. ప్రతి నేరం వెనుక ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కారణం ఒక ప్రాణాన్ని తీసే హక్కునివ్వదు. క్షణికావేశం, అపార్థం, అనుమానం ఇవన్నీ మనసులో మొదలవుతాయి. కానీ వాటికి హింసను జతచేస్తే ముగిసేది కేవలం ఒక బంధం కాదు, ఎన్నో జీవితాలు. ఈ కేసులో అసలు నిజం దర్యాప్తు పూర్తయ్యాకే బయటపడుతుంది. కానీ అప్పటి వరకు రెండు కుటుంబాల కళ్లల్లో మాత్రం ఒకటే మిగులుతుంది. తిరిగి రాని ఇద్దరి జ్ఞాపకాలు. ప్రేమను కాపాడాల్సిన చేతులే ప్రాణాల్ని తీస్తే చివరికి గెలిచేది ఎవరూ కాదు, ఓడిపోయేది జీవితం మాత్రమే.